అర్ధరాత్రి వేళ ఎంతో పాత స్టీల్ ఫ్యాక్టరీలో 45 మంది కార్మికులు ఎంతో వేడిలో చెమటలు కారుస్తూ పనిచేస్తూ ఉంటారు. అయితే సాయంత్రం 6 అయింది. వెంటనే ఒక హారన్ స్టీల్ ఫ్యాక్టరీలో మోగింది. దాంతో అందరూ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి ఏదో బాంబు పెట్టి పారిపోయినట్టు అందరూ పరిగెట్టుకుంటూ వచ్చేశారు. లేబర్ మేనేజర్ వారందరినీ వరుసలో నుంచోబెట్టి ఒక్కొక్కరిని లెక్కేస్తున్నాడు. అయితే 45 మందిలో కేవలం 42 మట్టికే ఉన్నారు. మిగతా ముగ్గురు ఏమయ్యారు అని ఆందోళనగా వారి కోసం అటు ఇటు చూశాడు. కానీ వారి జాడే లేదు. కార్మికులందరూ 6 దాటినా ఇంకా మిగతా వారు లోపలే ఉన్నారా అని ఆశ్చర్యపోయారు. అయితే మేనేజర్ మిగతా ముగ్గురు ఎవరు అని అడిగాడు. దానికి అక్కడున్నవారు, ఏమో సార్, వారు కొత్తగా పనిలో జాయిన్ అయ్యారు అని అంటారు. అయితే వీరిలో కొంతమంది లోపలికి వెళ్దామా అని అడుగుతారు. దానికి మేనేజర్ 6:45 అయింది, అక్కడికి మనం వెళ్ళకూడదు అని చెప్తాడు. సరిగ్గా 10 నిమిషాల్లో పెద్ద పెద్ద కేకలు వినిపిస్తాయి. పోలీసులు వచ్చి ఫ్యాక్టరీ లోపలికి వెళ్తారు. ఎస్ఐ జనాల కళ్ళల్లో భయాన్ని గమనిస్తాడు. కార్మికులందరూ లోపలికి రావడానికి కూడా భయపడుతున్నారని. ఫ్యాక్టరీ బేస్మెంట్ దగ్గర 2 శవాలు కనిపిస్తాయి. ఒక వ్యక్తి స్పృహ కోల్పోయి పడి ఉన్నాడు. అతన్ని తీసుకొని పైకి వస్తున్నారు. చివరిగా బేస్మెంట్ యొక్క డోర్ని క్లోజ్ చేయడానికి వెళ్ళిన ఎస్ఐ ఆ చీకటిని అదే పనిగా చూస్తూ గట్టిగా అరిచి స్పృహ కోల్పోయాడు. ఇంతకీ ఆ ఫ్యాక్టరీ బేస్మెంట్లో ఏం జరిగింది? ఈ ఫ్యాక్టరీ జనం 6 అయితే బయటికి ఎందుకు వచ్చేస్తున్నారు? అసలు ఆ ఎస్ఐ ఆ బేస్మెంట్లో ఏం చూశాడు? తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు కనుక మన ఛానల్కి కొత్తవారైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని జెన్జీ ఫెంటాస్టిక్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇంకా కథలోకి వెళ్తే, కొన్ని రోజుల ముందు భగీరథ అనే దొంగోడు ఏదైనా భారీగా దొంగతనం చేసి రాష్ట్రం విడిచి పారిపోదామని అనుకుంటాడు. కానీ ఏం చెయ్యాలో అతనికి అర్థం కాదు. అలా ఆలోచిస్తున్న రోజుల్లో ఒక రాత్రి నిద్రపోతున్న భగీరథకి ఒక కల వస్తుంది. ఆ కలలో తెల్ల ఫ్రాక్ వేసుకున్న అమ్మాయి పూర్తిగా తెల్లటి తోలుతో, కళ్ళు లేకుండా చూడటానికి ఫారినర్ అమ్మాయిలా ఉన్న భయంకరమైన దెయ్యం తనకి కనిపిస్తుంది. ఆ దెయ్యం భగీరథని కొల్లూరులోని స్టీల్ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళి బేస్మెంట్ని ఓపెన్ చేసి అక్కడ ఉన్న గోడని చూపించి దానిని విరక్కొట్టి బంగారం బయటకు తీస్తుంది. ఇదంతా కలలో చూస్తున్న భగీరథ ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. తనకి వచ్చిన కల నిజమా కాదా అని తెలుసుకోవడం కోసం భగీరథ కొల్లూరుకి వస్తాడు. అక్కడ జమీందారికి ఇంకా స్టీల్ ఫ్యాక్టరీకి ఉన్న హిస్టరీని తెలుసుకుంటాడు. వెంటనే 2 మిత్రులను కలిసి వారికి ఇలా చెప్తాడు. గుణ, విజేంద్ర, ఈ స్టీల్ ఫ్యాక్టరీకి ఒక చరిత్ర ఉంది. 1899వ సంవత్సరంలో జమీందారికి భార్యే కాకుండా ఒక బ్రిటిష్ ప్రేయసి కూడా ఉండేది. తనకి తన ప్రేయసి అంటే చాలా ఇష్టం. దాంతో ఎన్నో నగలు, బంగారాలు తయారు చేయించి తనకిచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆ బ్రిటిష్ అమ్మాయిని వాళ్ళ స్టీల్ ఫ్యాక్టరీకి రప్పించి చంపేసి అక్కడే పాతిపెట్టారు. జమీందారి కూడా తన జ్ఞాపకాలకు సంబంధించిన నగలను ఆ ఫ్యాక్టరీ బేస్మెంట్లోనే ఉంచాడు అని చెప్తాడు. దానికి గుణ ఇంకా విజేంద్ర, అయితే ఆ నగలను మన సొంతం చేసుకోవడానికి ఏం చేయాలి అని అడుగుతారు. దానికి భగీరథ, మనం ఆ ఫ్యాక్టరీలో పనికి జాయిన్ అవ్వాలి. ఆ ఫ్యాక్టరీలో ప్రతిరోజు సాయంత్రం 6 వరకే పనిచేస్తారు. తరువాత అందరూ బయటికి వచ్చేస్తారు. మళ్ళీ తెల్లారే వరకు అసలు అడుగు కూడా పెట్టరు. దాంతో మనం ఆ బేస్మెంట్ లోపలి గోడని పగలకొట్టి అక్కడ ఉన్న నగలను తీసుకొని పారిపోవాలి, అంతే. ఎవరు పోలీసులను పిలవరు, ఎవరు మనల్ని పట్టుకోలేరు అని చెప్తాడు. అప్పుడు గుణ ఇంకా విజేంద్ర ఇలా అంటారు. ఎందుకు 6 దాటితే ఎవరు లోపలికి రారు అని అడుగుతారు. దానికి భగీరథ, ఎందుకంటే అక్కడ పనిచేసేవారు ఆ ఫ్యాక్టరీ బేస్మెంట్లో దెయ్యం ఉంది అని నమ్ముతారు కాబట్టి. దెయ్యమా అని కంగారు పడతారు గుణ ఇంకా విజేంద్ర. కంగారు పడకండి, అవి మూఢనమ్మకాలు. లోపల బంగారం ఉంది అన్న విషయం బయటకు వచ్చింది కదా, అందుకే జమీందారీ కట్టుకథ అల్లాడు. అక్కడ చనిపోయిన తన బ్రిటిష్ ప్రేయసి ఆత్మ ఉంది కాబట్టి ఎవరూ అక్కడికి వెళ్ళకూడదు అని జనాల్లో భయాన్ని పుట్టించాడు అని భగీరథ చెప్తాడు. గుణ ఇంకా విజేంద్ర బాగా ఆలోచించి భగీరథ ఆలోచనకి సై అన్నారు. అందరూ కలిసి స్టీల్ ఫ్యాక్టరీలో కార్మికులుగా జాయిన్ అయ్యారు. ఫ్యాక్టరీలో ఎవరు కూడా బేస్మెంట్ వైపు వెళ్ళరు. అసలు అటువైపు చూడటానికి కూడా సాహసం చేయరు.
ఏ వింత చప్పుడు వినిపించినా ఫ్యాక్టరీలో వర్కర్లు పనులన్నీ మానేసి పారిపోతున్నారు. ఇదంతా చూసిన గుణ ఇంకా విజేంద్ర ఆశ్చర్యపోయారు. భగీరథని కలిసి నిజంగానే ఇక్కడ దెయ్యం లేదా అని అడుగుతారు. దానికి భగీరథ మీకు ఎందుకు ఆ డౌట్ వచ్చింది అని అడుగుతాడు. ఇక్కడ వారి వ్యవహారం చూస్తుంటే ఆ కథ పూర్తిగా అబద్ధం కాదేమో అన్న అనుమానం కలుగుతుంది అని అంటారు. అప్పుడు భగీరథ వీళ్ళంతా ఎంత గట్టిగా నమ్మితే మన పని అంత సులువు అవుతుంది అని అంటాడు. సాయంత్రం 6 అవుతుంది. పెద్ద హారన్ మోగుతుంది. వెంటనే ఫ్యాక్టరీలో అందరూ పరిగెట్టుకుంటూ బయటికి వెళ్ళిపోతారు. భగీరథ, గుణ ఇంకా విజేంద్ర గుణపం పారాలు తీసుకొని ఫ్యాక్టరీ బేస్మెంట్ డోర్ దగ్గరికి వచ్చారు. ఆ డోర్ సరిగ్గా వాడక అక్కడంతా మట్టి పేరుకుపోయింది. భగీరథ గుణపంతో ఆ డోర్ని పగలగొట్టి తన కలలో ఆ దెయ్యం చూపించిన చోటికి వేగంగా వెళ్ళాడు. విజేంద్ర ల్యాంటర్న్ పట్టుకొని ఉంటే మిగతా ఇద్దరు ఆ ప్రదేశంలో తవ్వుతూ ఉంటారు. ఎంత తవ్వినా వారికి అసలు ఆ బంగారపు నగలు దొరకవు. చాలాసేపు తవ్వాక అక్కడ అసలు ఏమీ లేదు అని అనుకుంటారు. కానీ అదే టైంకి వారికి ఆ తవ్విన చోటు నుంచి ఉంగరం దొరుకుతుంది. ఆ ఉంగరం చూడగానే భగీరథకి గుర్తుకొస్తుంది, ఈ ఉంగరం తన కలలో కనిపించిన దెయ్యం చేతికి ఉంది అని. అక్కడ తవ్వుతున్న మట్టిని చూస్తే భగీరథకి అనుమానం వస్తుంది. ఏంటా అని ఆ మట్టిని పరిశీలించి చూస్తాడు. అది మనిషిని కాల్చిన తరువాత మిగిలే బూడిద అని గుర్తిస్తాడు. కానీ ఆ బేస్మెంట్ నిండా బూడిదే ఉంది. దాంతో భగీరథకి ఒక విషయం అర్థమైంది, ఈ బ్రిటిష్ ప్రేయసి కథ అబద్ధమని. ఇక్కడ ఎంతోమందిని చంపి వారిని కాల్చి వారి అస్థిపంజరాలు మాయం చేశారు. కానీ బూడిదని ఇక్కడే దాచిపెట్టారు అని తెలుసుకుంటాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోదామని అనుకుంటారు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఆ బేస్మెంట్లో ఎన్నో దెయ్యాలు చుట్టుముట్టి గుణ, విజేంద్రాని చంపేశాయి. భయం వల్ల కలిగిన షాకులో భగీరథ స్పృహ కోల్పోయాడు. వాళ్ళని రెస్క్యూ చేసిన ఎస్ఐ చివరిసారిగా బేస్మెంట్ డోర్ని చూస్తున్నప్పుడు అందులో నుంచి ఎన్నో దెయ్యాలు నేల మీద పాక్కుంటూ బయటికి వస్తున్నాయి. వాటిని చూసి భయపడి ఎస్ఐ కూడా స్పృహ కోల్పోయాడు. ది ఎండ్. మీకు స్టోరీ నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.